కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకు నమస్కారం. సచ్చరిత్రలో 36వ అధ్యాయాన్ని మనం వింటున్నాం. సచ్చరిత్రలో అనేకమైనటువంటి కథలు ఉన్నాయి, లీలలు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి. తాత్వికమైన విషయాన్ని గుర్తు చేసుకోగలిగి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా చక్కటి ఆలోచనను ప్రేరేపించేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అందుకనే సచ్చరిత్ర ఎట్లాంటిదంటే ఆర్తులకు కానీ, అర్థార్థులకు కానీ, ముముక్షువులకు కానీ, ఎవరికైనా కానీ వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు బట్టి వాళ్ళు అనుభవాలను పొందుతారు సచ్చరిత్ర పారాయణలో. సన్యాసులు సచ్చరిత్ర పారాయణం చేయవచ్చు, గృహస్థులు చేయవచ్చు, యువకులు చేయవచ్చు, లేదా అనేక రకాల వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనల ప్రకారం చిన్నతనంలో పారాయణం చేసినప్పుడు కూడా చక్కటి వారికి ఉండేటువంటి భావనను బట్టి వాళ్ళ అనుభవాలు పొందగలుగుతారు. సచ్చరిత్రలో ఈ 3వ అధ్యాయంలో ఉన్న కథను మీకు నేను గుర్తు చేస్తాను. చాలా చక్కటి కథ ఇది. గోవా నుంచి 2 వ్యక్తులు షిరిడీకి వచ్చారు. వారు ఒకరేమో బాబాకు 35 రూపాయలు ఇవ్వాలని జోబిలోంచి తీసి ఒక వ్యక్తి బాబాకి ఇవ్వబోయారు. అప్పుడు బాబా అన్నారు, వద్దు అన్నారు. ఇంకో వ్యక్తి ఊరికే కూర్చున్నాడండి. ఆయన కూడా గోవా నుంచే వచ్చాడు. ఆ వ్యక్తి ఊరికే కూర్చున్నాడు అంతే బాబా దగ్గర. ఆ వ్యక్తిని బాబా అడిగాడట, ఎంత? 15 రూపాయలు. అప్పుడు శ్యామ పక్కనే ఉన్నాడండి. శ్యామ అన్నారట బాబాతో, ఎంత తెలివి తక్కువ వాడివి బాబా, నేను మీ స్థానంలో కనుక ఉండుంటే ఆయన 35 రూపాయలు ఇస్తుంటే ఈయనను 15 రూపాయలు అడగడం ఏమిటో, నేనైతే కనుక 40 రూపాయలు అడిగేవాడిని. ఒక 5 రూపాయలు 2 రూపాయలు ఎక్కువ అడుగుతారు, కానీ ఆయన 35 రూపాయలు ఇస్తుంటే అదేమో వద్దన్నారు, ఈయనను 15 రూపాయలే ఎందుకు అడిగారు బాబా అన్నారట. శ్యామ అని పిలువబడిన మాధవరావు దేశపాండే. అప్పుడు బాబా అన్నారట, ఏం శ్యామ, నాకు డబ్బులు అవసరమా? నువ్వు అన్నావు చూడు తెలివి తక్కువ వాడినని, డబ్బుల విలువ నాకు తెలియదు అని. అవసరం ఏమిటి అసలు? నాకు డబ్బు విలువ తెలియవలసిన అవసరం ఏమిటి? నాకేం భార్యా పిల్లలు ఉన్నారా? సంసారం ఉందా? నాకేమన్నా బాధరబందీలు ఉన్నాయా? చెప్పు శ్యామ, నాకేం లేవు. నేను డబ్బు ఎక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకోవాలి కాదయ్యా శ్యామ, నేను బాకీ వసూలు చేస్తున్నానంతే అన్నారట. అంటే ఈ మాట అన్నారు, విన్నారు శ్యామ. తర్వాత బాబా ఏం చేశారంటే, ఇక మామూలుగా ఆయన దగ్గర నుంచి 15 రూపాయలు అడిగారు, తీసుకున్నారు. ఈయన 35 రూపాయలు ఇస్తుంటేనేమో వద్దన్నారు, అయిపోయింది. ఆ తర్వాత మామూలుగా బాబా ఏదో చెప్పుకుంటూ పోయినాడటండి. ఏం చెప్పారు అంటే, అది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని చూపించి కూడా చెప్పడం లేదు, మామూలుగా చెప్పుకుంటూ పోయినాట. నేను ఒక సముద్ర తీరంలో ఉన్నాను, చాలా కష్టపడుతున్నాను, నాకు ఉద్యోగం రాలేదు. చూడండి బాబా చెప్తున్నాట, చాలా చోట్ల ప్రయత్నం చేశాను, చివరికి ఆ ప్రయత్నంలో అలసిపోయాను.
అప్పుడు ఒక దత్తాత్రేయ స్వాముల వారి గుడికి వెళ్ళాను నేను. వెళ్ళి ఉద్యోగం వస్తే 15 రూపాయలు ఇస్తానని అనుకున్నాను. వచ్చింది ఆ ఉద్యోగం నాకు. ఆ తర్వాత అది మర్చిపోయినానయ్యా నేను అన్నారట బాబా. అదే అని ఆ తర్వాత అన్నారట, నేను ఒక ఊళ్ళో ఉన్నాను. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు నాకు బాగా డబ్బులున్నాయి. కానీ ఒక్కొక్క పరిస్థితిలో నాకేమైపోయిందంటే కొన్ని బాకీలు చేయాల్సి వచ్చింది. నేను ఆ బాకీ అంతా వాళ్ళకి ఇచ్చేద్దామని అది అట్లా ఇట్లా కష్టపడి మొత్తం మీద డబ్బంతా పోగు చేసి కరెన్సీ నోట్ల కట్ట ఒక మూటలాగా పెట్టి ఇంట్లో పెట్టుకున్నాను. తెల్లవారేటోడికి ఆ మూట లేదు. ఆ పక్కనే నేను పడుకున్న దానికి పక్కనే మూట పెట్టుకొని ఉంటే ఆ పక్కనే ఎవరో గోడ కాస్త కన్నం వేశారు. ఏమైపోయింది, ఏం చేశారో మరి, మొత్తం మీద ఆ మూట కాస్త కనపడలే. నాకు ఇంకా ఆకలి దప్పిక తినాలని ఏమీ లేదు. 35,000 రూపాయలు పోయినాయి. చాలా బాధపడ్డాను. తరువాత ఎవరైతే తీసుకొని వెళ్ళారో ఆ డబ్బు తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు. చాలా ఆనందపడ్డానయ్యా నేను అని ఇలా బాబా చెబుతూ ఉన్నాడట. శ్యామ వింటున్నాడు. ఆ గోవా నుంచి వచ్చిన 2 వ్యక్తులు వింటున్నారు. ఇంకా 5-6 మంది ఎవరు ఉంటారు, వాళ్ళు కూడా విన్నారట. ఎవరికి ఈ మా గురించే చెప్తున్నాడు అని అనిపించలేదు. ఎవరు కూడా ఎవరి గురించో చెప్తున్నాడు బాబా ఎందుకు ఆ రకంగా బాబా దగ్గర 35,000 రూపాయలు ఆ రకంగా పోగు చేయడం ఏమిటి, దొంగతనం చేయబడడం ఏమిటి, ఏమీ అర్థం కాలేదండి. ఆ తర్వాత ఏం జరిగింది, శ్యామ ఇంటికి వెళ్ళారు. ఈ 2 గోవా నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ ఇంట్లో భోజనం చేశారు. శ్యామ వాళ్ళ ఇంట్లో భోజనం అంతా అయిపోయిందండి. కూర్చున్నారు. ఆ 2 కూర్చొని ఏదో తాంబూలం తీసుకుంటూ శ్యామతో మాట్లాడుతూ, శ్యామ గారు మీరు చాలా అదృష్టవంతులండి, ఈ ఊళ్ళో వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు, ఎంత గొప్ప మహిమ కలిగినటువంటి పరమాత్మ ఈ ఊళ్ళో ఉన్నాడు, మీరు చాలా గొప్పవాళ్ళు, చాలా అదృష్టవంతులు అని శ్యామతో అన్నారట. మేము నమ్ముకున్నదల్లా బాబానేనండి, ఏదో మామూలుగా ఏదో బాబా గురించి ఎట్లా అంటుంటాం, కానీ ఆయన సమర్థత ఏమిటి, ఆయన గొప్పతనం ఏమిటి, మాకంటే మీకు వేరే ఊరి నుంచి వచ్చారు కాబట్టి మీకు కూడా ఏవో అనుభవాలు కలిగి ఉండాలి. మరి బాబాను చూచారు కదా, మీకే అనుభవం కలిగిందో చెప్పండి స్వామి అని అడిగారట శ్యామ. అప్పుడు ఆ 2 అన్నారట, ఇప్పుడే మీరు విన్నారు కదా, మేము ఇప్పటిదాకా కూడా ఏం మాట్లాడలేదు, మీతో ఇప్పుడు నేను విషయం ఏమిటో చెప్తున్నాము. ఏమిటంటే మా 2 గురించే బాబా చెప్పాడు అని ఒక వ్యక్తి చెప్పాడట. నా గురించే బాబా చెప్పాడయ్యా అని. ఆ వ్యక్తి ఏం చెప్పాడు, శ్యామ గారు నేను గోవాకు దగ్గరలో ఒక ఊళ్ళో ఉండేవాడిని, చదువుకున్నవాడిని, కానీ ఉద్యోగం దొరకలే. ఆ ఊరు విడిచిపెట్టాను. బాబా ఏమన్నారు, సముద్ర తీరం దగ్గర ప్రయత్నం చేశాను, గోవాకు వచ్చేసాను. గోవా సముద్ర తీరమే కదా, వచ్చాను. గోవాలో ఎంతో ప్రయత్నం చేశాను, ఎక్కడా నాకు ఉద్యోగం దొరకలే. అప్పుడు నేనేం చేశాను, ఏదో అట్లా నిరాశతో వెళుతూ ఉంటే దగ్గరలో ఒక దత్తాత్రేయ స్వాముల వారి గుడి కనిపించింది. ఆ దత్తాత్రేయ స్వాముల వారి గుడిలోకి వెళ్ళాను అంతే. వెళ్ళి ఆ విగ్రహాన్ని చూస్తూ మనసులో అనుకున్నాను, స్వామి చాలా కష్టపడుతున్నాను, ఈ పరిస్థితుల్లో నాకు ఉద్యోగం లేకపోతే, ఆదాయం లేకపోతే బతకడం కష్టం అని నమస్కరిస్తూ, ఉద్యోగం వస్తే మొదటి నెల జీతం ఇస్తాను అని అక్కడ ఆ దత్తాత్రేయ స్వామి వారి మూర్తికి నమస్కరిస్తూ అట్లా మనసులో అనుకున్నాను. మొక్కుబడి అండి. జరిగింది ఏమిటో వినండి శ్యామ గారు. అలా 15 రూపాయలు ఇస్తానన్న నాకు చాలా గొప్ప అదృష్టం, నిజంగా ఆయన అనుగ్రహమేనేమో. ఏం జరిగింది, ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఇప్పుడు షిరిడీకి వచ్చాను. ఇప్పటికి ఎన్ని ఏళ్ల క్రితం నాకు ఉద్యోగం వచ్చింది, 15 ఏళ్ల క్రితం శ్యామ గారు. 15 ఏళ్ల క్రితం నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నా మొదటి నెల జీతం ఎంత, 15 రూపాయలే. చాలా ఆశ్చర్యం అండి ఇది, మీరు వింటున్నారు ఇప్పుడు. బాబా ఏమన్నారు, 15 రూపాయలు నాకు దక్షిణ ఇచ్చారంటున్నారు. మరి నా దగ్గర బాబా తీసుకున్నది 15 రూపాయలే. మీరు చూచారు కదా, ఏమిటి ఎంత ఆశ్చర్యకరం, ఎంత ఇదిగా ఉందంటే
శ్యామ గారు, నాకు మొదటి నెల జీతం 15 రూపాయలని బాబాకి ఎట్లా తెలుసు? నా నుండి ఆయన అడిగింది 15 రూపాయలే, కానీ ఇప్పుడు నా జీతం ఎంతో తెలుసా మీకు? 600 రూపాయలయ్యా. 15 సంవత్సరాలు అయిపోయింది, నాకు ఇప్పుడు 600 రూపాయల జీతం. కానీ బాబా అడిగింది మొదటి నెల జీతం అని అడగొచ్చు కదా? కాదండి, 15 రూపాయలు అడిగారు. నేను అక్కడ దత్తాత్రేయ స్వాముల వారిని విగ్రహాన్ని చూచి ప్రార్థన చేసి నేను మొక్కుకున్నది ఏమిటి? నా మొదటి నెల జీతం ఇస్తానన్న, అంతే. అది 15 రూపాయలు కానీ 500 రూపాయలు కానీ ఇవ్వాల్సిందే. కానీ బాబా అడిగింది నా 15 రూపాయలు నాకు ఇవ్వని. బాబా దత్తాత్రేయ స్వామి రూపమే, ఆయన గురుస్వరూపమే. దత్తుడు ఎక్కడ లేడండి. మనం మనస్సు గనక అసూయ లేకుండా త్రిగుణాలకు అతీతంగా ఆలోచన చేస్తే అక్కడే దత్తుడండి. బాబా త్రిగుణాతీతుడైనటువంటి యోగీశ్వరుడు, ఆయన అసూయ లేనటువంటి మహాత్ముడు ఆయన. అట్లాంటి ఆయన నాకు దత్తుడుగానే అనిపించాడు. కానీ నేను మర్చిపోయినటువంటి ఆ బాకీ తీర్చారండి. ఈ రకంగా ఆయన స్వీకరించి అన్నాడా గోవా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. రెండో వ్యక్తి అన్నాడు, బాబా చెప్పారు కదా ఇంకో కథ, ఇంకోటి ఏదో ఆయన పిచ్చివాళ్లాగా ఏదో మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. కాదు, ఆ రెండవది నా గురించి. నేను మధ్యతరగతి కుటుంబీకుడిని, ఏదో వ్యాపారాలు చేస్తుండేవాడిని. సంపాదించుకోవాలని వ్యాపారం చేసేవాడికి ఇంకా సంపాదించుకోవాలని అనుకుంటాడు. అది సహజం, గృహస్థుకు ఉండేటువంటి వ్యాపారస్తుడికి ఉండేటువంటి లక్షణం. సంపాదించాలనే ప్రయత్నంలో పెట్టాను, నష్టం వచ్చింది. కానీ తర్వాత భగవంతుడి దయ వల్ల కాస్త నిల్వ చేసుకున్నాను. అలా నిల్వ చేసుకున్నటువంటి ఆ పరిస్థితిలో అప్పులన్నీ తీరుద్దామని ఆ డబ్బంతా ఏం చేశానంటే, నేను చేసిన అప్పెంతా 35,000 రూపాయలండి. ఇది ఎప్పుడు జరిగింది? 1914వ సంవత్సరంలో, 1914. 35,000 రూపాయల కరెన్సీ నోట్ల కట్ట నేను ఏం చేశాను, తెల్లవారిన తర్వాత ఎవరికి వారికి ఇచ్చేద్దాం, అప్పు చేశాం కదా అని అలా అనుకుని మూట కట్టుకొని ఆ రోజు రాత్రి నా ప్రక్కనే పెట్టుకొని పడుకున్నాను. ఏం జరిగింది? తెల్లవారేటప్పటికి లేదు. ఒకసారి వినండి, అర్థం చేసుకోండి నా పరిస్థితి ఎట్లా ఉంటుందో. ఎక్కడెక్కడో పోగు చేసుకొని అప్పు తీరుద్దామని అలా మూట కట్టి పెట్టుకుంటే 35,000 రూపాయలు పోతే ఎంత బాధ, ఎంత కష్టం అది. ఇక నాకు ఏం చేయాలో తోచలేదు. ఎవరినని అడగాలి? ఎవరు దొంగిలించి ఉంటారు? ఆ పడుకున్నటువంటి ఆ రూములోకి ఎవరు వచ్చారు? ఏం జరిగింది? నాకేం అర్థం కాలే. ఎవరిని చెప్పాలి? కానీ అప్పుడే నాకు ఆ క్షణం నుంచే అప్పటి నుంచే కనిపించడం లేదు మా ఇంట్లో ఒక వ్యక్తి. ఎవరు? మా ఇంట్లో అందరూ కూడా అతన్ని నమ్ముతారు. అతను చాలా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉన్నాడు. అసలు మా ఇంట్లో మేము ఎప్పుడూ ఆయన అనుమానపడలేదు. ఆ వ్యక్తి ఎవరు? మాకు వంట చేసి అన్నం పెట్టే వ్యక్తి, వంట చేసేవాడు. అప్పటి నుంచి అతను కనిపించలే. కానీ మాకు ఆయన మీద ఎక్కడా కూడా అనుమానం కలగలేదు. ఏదేదో ఆలోచించాం, ఎవరెవరికో చెప్పాం, ఏమీ రుచించడంలా, మనస్సు స్థిరంగా ఉండడంలా. అప్పుడు నేను ఏం చేస్తున్నానో, నేను ఎటు తిరుగుతున్నానో నాకే అర్థం కాలే. అసలు గుర్తుకొస్తుంటేనే ఏడుపు వచ్చేది. అట్లా కూర్చొని ఉన్నాను ఒక చోట. అలా ఏదో ఒక రచ్చబండ మీద కూర్చొని ఉంటే ఒక సాధువు వచ్చాడు నా దగ్గరికి. ఏం బాబు అలా దిగులు పడిపోతున్నావు అని అడిగాడు. చెప్పాను సంగతి అంతా. అప్పుడు ఆయన అన్నాడు, దిగులు పడకు, నీ డబ్బులు నీకు వస్తాయా అన్నాడండి. ఒక్కసారిగా నాకు అదేంటి, నా డబ్బులు నాకు వస్తే చాలు, కనీసం సగం వచ్చినా చాలు, ఆ వ్యక్తి ఎవరు తీసుకుపోయినారో తెలిస్తే చాలు. ఏమిటి బాబు వస్తాయా స్వామి అంటే, తప్పకుండా వస్తాయి, నీ పోయిన డబ్బు వస్తుంది, కానీ నువ్వు ఒక్క పని చెయ్యాలి అన్నాడు. ఏం పని అబ్బా అనుకున్నాను. ఏం లేదు, డబ్బులు వస్తాయి కానీ మొక్కుకో, నువ్వు డబ్బులు వస్తాయి కానీ మొక్కుకో. ఏమని? ఆ డబ్బులు నీకు రాగానే నేను షిరిడీకి వస్తానని మొక్కుకో, బాబా దర్శనం చేసుకుంటానని మొక్కుకో. షిరిడీలో ఒక మహాత్ముడు ఉన్నాడు, ఒక యోగీశ్వరుడు ఉన్నాడు, ఆయన దర్శనం చేసుకుంటానని మొక్కుకో, నీకు ఆ డబ్బులు రాగానే. ఆ తర్వాత కూడా నువ్వు ఒక పని చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే షిరిడీకి ప్రయాణం అవుతావో, ఎప్పుడైతే వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలనుకుంటావో, అప్పటి నుంచి లేదా నువ్వు మొక్కుకున్నప్పటి నుంచి నీకు ఇష్టమైనటువంటి తీపి పదార్థం ఏదైనా సరే తినడం మానుకో చాలు అని ఆ సాధువు నాకు చెప్పాడు. ఆ డబ్బులు వస్తే చాలు, తప్పకుండా వెళ్తాను స్వామి, నేను ఆ సాయిబాబా దర్శనం చేసుకుంటానని మనసులో అనుకున్నాను.
అంతేనండి. ఆ రోజు రాత్రి గడిచింది. తెల్లవారేటప్పటికి 35,000 రూపాయల కరెన్సీ నోట్ల కట్ట, ఆ మూట మొత్తం తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టి నా కాళ్ళ మీద పడి ఏడ్చాడండి. ఎవరు? వంట చేసే బ్రాహ్మడే వచ్చాడు. నేను ఎంతో తప్పు చేశాను, నన్ను క్షమించు. ఎన్ని రోజులైపోయింది ఆ డబ్బు తీసుకొని పోయి, ఏమైనా చేయొచ్చుగా, ఆ డబ్బులో కొంత ఖర్చు పెట్టచ్చుగా. కానీ వాడి మనస్సు ఎట్లా మారిపోయింది! ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. అయ్యా, నిన్ను నిజంగా ఎంత శిక్షించాలో అంత శిక్షించాలనిపిస్తున్నది, కానీ శిక్షించానా? శ్యామా గారు, నేనేమీ అతన్ని బాధ పెట్టాలని అనిపించలేదు. తప్పు తెలుసుకున్నాడు, 35,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేశాడు అని వదిలేశానండి. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, ఆ సాధువు చెప్పాడు కదా, షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకోమని అని. ఆ సాయి యొక్క రూపాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకున్నాను. బాబా, మీ దయ వల్ల నాకు ఆ డబ్బులు వచ్చేసినాయి అని అనుకొని షిరిడీకి వస్తాను బాబా అని. కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు, మిగతా ఏ పరిస్థితిలో మరి నేను చెప్పలేను, కానీ ఇప్పటికి 15 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. షిరిడీకి రాలేకపోయాను. చివరికి ఎన్ని రోజులైనా ఇట్లా అది వెళదాంలే 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 అనుకుంటున్నాను, లాభం లేదు, ఈసారి వెళ్ళిపోతుంది అని అనుకొని నేను గోవా దగ్గర ఆ ఓడరేవుకు వచ్చాను. అప్పుడే కదలబోతున్నదండి, అప్పుడే కదలబోతున్నది ఓడ. ఆ తర్వాత ఆ ఓడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాదాపుగా 2-3 నెలల దాకా మళ్ళీ ఓడలు ఉండవు. అంటే ఆ రోజుల కథలు చెప్తున్నానండి నేను. అప్పుడే కదలబోతున్నది. అయ్యో, వెళ్ళిపోతున్నదే ఓడ, మళ్ళా 3 నెలల దాకా ఉండదే, ఏమిటి మళ్ళీ ఈసారి కూడా ఏదో విగ్రహం అయిపోయింది, బాబా దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాను. కానీ మరి ఏమిటో ఆశ్చర్యం ఏమిటో నాకు కూడా తెలియడం లేదు శ్యామా గారు. ఆ ఓడలో ఉండేటువంటి ఆ ఓడ యజమాని ఎవరైతే ఉన్నారో నన్ను చూచి, మరి ఎక్కడో నేను పరిచయమైనట్టుగా ఆయన అనుకున్నాడో ఏమో, మరి నన్ను చూచి ఓడను ఆపేశాడు, కొద్దిగా వెనక్కు నడిపించాడు, నన్ను రమ్మన్నాడు. నన్ను చూచి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నన్ను చూచి, ఏమంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే, మీరెవరు అంటే చెప్పాను నేను. కాదయ్యా, మీరేదో బంధువుల్లాగా ఉన్నట్టుంది, మీకు ఏం కావాలి చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి అంటే ఆయనతో చెప్పాను. అయ్యా, నేను ముంబైకి వెళ్ళాలి, ముంబై నుంచి మన్మాడికి వెళ్ళి మన్మాడి నుంచి షిరిడీకి వెళ్ళాలి అంటే, ఓ అంతే కదా, వచ్చేసేయండి, కూర్చోండి అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి లీలో. ఆయన ఆ రకంగా ఓడను ఆపి నన్ను లోపలికి రమ్మని పిలవడమే కాదండి, ఆ ఓడలో నేను ముంబై వరకు ప్రయాణం చేసేటప్పుడు నాకు కావాల్సినటువంటి టిఫిను భోజనాలు నిజంగా ఎంత గౌరవించాడో. నేను అసలు ఆయనకి ఏం బంధువును కాదు, ఎప్పుడూ నేను ఆయనను చూడలేదు, కానీ ఆయనకి ఏదో నన్ను చూడంగానే ఒక రకమైనటువంటి గొప్ప గౌరవం. ఎక్కడో మిమ్మల్ని చూచానండి, ఏదో బంధుత్వం ఉంది స్వామి, మీరే మర్చిపోయినారేమో అనుకుంటూ నన్ను ఎంతో గౌరవించాడు. నాకు ఎప్పుడు తోచలేదు, ఆయన ఎప్పుడు నేను చూడలేదు. ముంబైకి వచ్చాను, అక్కడి నుంచి మన్మాడికి వచ్చాను, మన్మాడి నుంచి షిరిడీకి వచ్చాను, కోపర్గావ్ మీదుగా. షిరిడీకి వచ్చిన తర్వాత బాబాను చూడంగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఎంత గొప్ప తేజస్సు అయ్యా మీ బాబాది. గోవా నుంచి వచ్చినటువంటి నేను అలసట, ఎంతో దూరం నుంచి వచ్చాను అనేటువంటిది అనిపించలేదు. ఆయన చూడంగానే చాలా తృప్తి కలిగింది. ఆయన చూడంగానే నాకు అనిపించింది, స్వామి మీ దర్శనం చేసుకుంటానని నేను అనుకోగానే నాకు 35,000 రూపాయలు ఆ దొంగిలింపబడినటువంటివి నాకు దొరికినాయి కదా. ఆ 35,000 రూపాయలకు గాను 35 రూపాయలైనా కనీసం నగదు ఇద్దాము అని నా దోబులోంచి తీసి 35 రూపాయలు ఇవ్వబోయానయ్యా శ్యామ. చూడండి ఎంత చక్కటి కథ ఇది. 35,000 రూపాయలు దొంగిలింపబడినవి తెల్లవారేటప్పటికి ఎవడు దొంగిలిచ్చాడు వాడు తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఎంత గొప్ప విశేషం అది. మరి మీరే ఈ రకంగా చేశారేమో అని ఆలోచన నాకు కలిగి బాబాను చూస్తూ 35 రూపాయలు ఆయనకు నగదు దక్షిణగా ఇద్దామని జోబిలోంచి తీసి ఇవ్వబోయాను. బాబా వద్దు అన్నారు. ఎందుకు వద్దన్నారు? ఆ సాధువు ఏం చెప్పాడు నాకు, నువ్వు షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలి అనుకున్నప్పుడు నీవు తినేటువంటి నీకు ఇష్టమైనటువంటి తీపి పదార్థం తినడం మానుకో, బాబా దర్శనం చేసుకున్న తర్వాతే ఆ తీపి పదార్థం తిను అని చెప్పాడు. నాకు చాలా ఇష్టమైనది జిలేబీ. జిలేబీ నాకు చాలా ఇష్టంగా ఎప్పుడు తింటూ ఉంటాను నేను. అట్లాంటి జిలేబీని తినడం మానుకున్నా. ఎప్పుడు బాబా దర్శనం చేసుకుంటానో అప్పుడే ఆ జిలేబీ తినాలంతే.
అని అనుకొని ఈ రకంగా ఈ ఊరికొచ్చి ఇప్పుడు బాబా దర్శనం చేసుకొని, అందుకనే మీరు భోజనం పెట్టినప్పుడు జిలేబీ తెప్పించి నేను జిలేబీ తిన్నాను. చూడండి బాబాకి ఎలా తెలుసండి. తినే ఇష్టమైనటువంటి తీపి పదార్థం, ఆ పదార్థం తినకూడదని నేను అనుకున్నాను, అదే దక్షిణ, అదే మొక్కుబడి. అంతేకాని నేను డబ్బులు ఇవ్వాలని అనుకోలే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, బాబాను చూసిన తర్వాత నాకేదో కాస్త ఆలోచన కలిగి, బాబాను చూస్తున్నానే, ఇంతటి గొప్ప మహాత్ముడి యొక్క ఆ లీల వల్ల నాకు ఆ 35,000 రూపాయలు మళ్ళీ నాకు రావడం నిజంగా మళ్ళీ జన్మెత్తినంత. అందుకనే చెప్తారు చాలాసార్లు లౌకికంగా ఎట్లా ఉంటుందంటే, ఎవరికైనా చెప్పి ఏమండి మీ ప్రాణం పోతుందట అంటే, పోతే పోనీలే అంటున్నారు ఈ రోజుల్లో. కానీ వాడికే అయ్యా నీకు వచ్చి 5 లక్షలు పోతున్నాయంటే వాడు ఇప్పుడే చచ్చిపోతాడండి. అంటే డబ్బుల కోసం ఈ రోజులు అంతే. అట్లాంటి 35,000 రూపాయలు ఆ రోజుల్లో అండి. ఆ డబ్బంతా ఆ రకంగా పోతే, దొంగిలింపబడితే దాన్ని మళ్ళీ ఉన్నవి ఉన్నట్టుగానే తీసుకొచ్చి ఎవరిస్తారండి? ఏ ఒకరు. కానీ ఏమీ లేదండి, ఉన్నవి ఉన్నట్టుగానే ఆ రకంగా తీసుకొని వచ్చి ఇచ్చాడు ఆ వంట బ్రాహ్మడు. అదంతా మీరు చూపించినటువంటి దయే. ఎక్కడ గోవా, ఎక్కడ షిరిడి అండి. బాబా ఈ రకంగా నాలో నేను అనుకున్నటువంటి మొక్కుబడి, ఆ మొక్కు తీర్చుకోవడం అనే దాంట్లో అందరూ చాలామంది నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, నేను 10 రూపాయలు ఇస్తాను, డబ్బులే అనుకుంటారండి. కాదండి, మనస్ఫూర్తిగా మనం ఈ రకంగా నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు తినేటువంటి తీపి పదార్థం నాకు ఇష్టమైంది నేను తినడం మానుకుంటాను. ఎంతోమంది ఆ రకంగా ఎప్పటికీ కూడా అండి. ఈ సచ్చరిత్రలోనే మనం విన్నాం. చోళకాల్ అనేటువంటి వ్యక్తి, చోళకాల కథ విన్నాం 15వ అధ్యాయంలో. ఆయన ఏమనుకున్నాడు? చక్కెర లేకుండా ఛాయ్ తాగుతాం షిరిడీ వెళ్ళే వరకు. అది బాబా తెలుసుకొని ఎక్కువ ఆ ఛాయ్, ఆ నీ ఇంట్లో దిగిన అతిథికి ఆయనకి ఇచ్చే టీ కప్పులలో బాగా చక్కెర వేసి ఇవ్వు అన్నారు. ఆ కథ మీకు గుర్తు ఉండాలి. అలాగే ఇక్కడేమిటి, తీపి పదార్థం తినడం మానుకున్నావు, ఇక్కడికి వచ్చి తినబోతున్నావు, తిను అంతే. అట్లా కూడా అనలేదండి. ఇవ్వబోతున్న 35 రూపాయలు ఇవ్వవద్దన్నాడు. డబ్బు కాదయ్యా, మనసులో ఏదనుకుంటే అది నాకు మీరు సమర్పిస్తే చాలు. మనసును సమర్పించాలి. కానీ ఈ డబ్బు, ఈ ఐశ్వర్యం ఇది ఆయన తీసుకుంటే ఆయనకేమవసరం అండి? బాబా మన నుండి కోరేది మన మనస్సును తప్ప ఇంకేది కాదండి. మన ఐశ్వర్యాలు, మన సంపదలు ఇవన్నీ ఆయనకి అవసరం లే. ఆయన నిర్వికారుడు, నిరాడంబరుడు, సర్వాంతర్యామి, సకల ప్రపంచమంతా కూడా వ్యాప్తమై ఉన్నాడు. అలాంటి ఆయనకు గోవా ఏమిటి, ముంబై ఏమిటి, హైదరాబాద్ ఏమిటి, అమెరికా ఏమిటి, ఏ దేశంలో ఎవరు ఏది మొక్కుకున్నా కూడా ఆయనకు సమర్పించడంలో మనస్ఫూర్తిగా సమర్పించగలిగితే ఆయన స్వీకరిస్తాడని ఈ అధ్యాయములో సచ్చరిత్రలో ఉండే ఈ కథ ద్వారా మనం గుర్తు చేసుకోవాలి. ఈ అధ్యాయంలోనే శ్యామ నువ్వు అడిగి బాబా అనుగ్రహం పొందాలి శ్యామ ద్వారా అని బాబా దగ్గరికి ఒక ఆమె వచ్చింది. ఆమెకి 27 ఏండ్లైందట, పెళ్ళై సంతానం లేదట. ఆమెకు బాబా అనుగ్రహం కలిగించేటందుకు శ్యామ ద్వారా బాబా దగ్గరికి వస్తే, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ఒక కొబ్బరికాయను తీసుకొని వచ్చి ఆ కొబ్బరికాయను మంత్రించి ఇవ్వమనడం. ఆ మంత్రించి ఇవ్వమని అన్నప్పుడు బాబా అన్నారు, లోకులు బుద్ధి తక్కువ వాళ్ళు కాదు అనడం. బాబా చెబితే అప్పుడు ఆమె బాబా అనుగ్రహం పొందేటట్టుగా ఆ కొబ్బరికాయ తీసుకోవడం. అప్పుడు బాబా అన్నారు, ఆ విషయాన్ని మీరు ఆ కథలో చదువుకుంటారు. ఏమని, అమ్మా వింటున్నావు కదా, నీకు మగపిల్లవాడు పుడతాడు, ఒకవేళ పుట్ట లేదనుకో, అప్పుడు ఈ బాబా మీద ఇలాగే ఒక కొబ్బరికాయ కొట్టి నా పేరు తిప్పి రాసుకుంటాను అని బాబా అనడం మనం ఈ అధ్యాయంలోనే వింటాం. సాయిబాబాకు శ్యామాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధం అది. ఎందుకు ఇట్లాంటివి రాశాడని కొంతమంది వ్యాఖ్యానిస్తారు, కానీ అది కాదండి. ఆ సన్నిహితంలో ఎంత నమ్మకం ఉన్నది బాబా మీద. అమ్మానికి తప్పకుండా మగపిల్లవాడు పుడతాడు. ఈ విషయాన్ని ఈ అధ్యాయంలో చెబుతూ హేమాది పంత్ 36వ అధ్యాయాన్ని ముగించారు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.